ఇలా ఐఎమ్ ద నెంబర్ 1 ఫస్ట్ నుంచి నేను 95 నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా. దీంట్లో నక్షత్ర ప్రకారం పేర్లు ఇవ్వాలి కదా! మరి రాముల వారికి ఆ నక్షత్ర ప్రకారంగా 6 మీద ఎందుకు పెట్టారు? ఆళ్ళందరూ ఒకేసారి ఉయ్యాల ఊపారు కదా! ఊపితే అందరికీ ఒకే నక్షత్రం పక్కపక్క నక్షత్రంలో ఉండాలి. కానీ ఎవరికీ నక్షత్ర ప్రకారం పేరు రాలా. వాళ్ళకి పేరు పెట్టిన వ్యక్తి ద గ్రేట్ వశిష్ఠుల వారు. ఆయనకి నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలని తెలీదా? కదా! దీంట్లో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అందరూ ఇప్పుడు మనకి తెలంగాణలో నక్షత్రనామం పెట్టుకోవద్దు అని అంటారు. ఎందుకంటే నక్షత్రనామం తెలిస్తే చేతబడి చేస్తారని. అని చాలా సంవత్సరాలుగా నేను 66 నుంచి జోగిపేటలో ఉన్నా. అక్కడ నక్షత్రనామం తెలిస్తే చేతబడి చేస్తారు, బాణామతి చేస్తారు. ఉత్తదే ఎవరు చేయరు. అయన్నీ ఉత్తగా ఏదో బతకడం కోసం చేసేది. చేతబడి చేయాలంటే చాలా సబ్జెక్ట్ రావాలి. పాజిటివ్‌గా హీరోయిజం చేయటం వెరీ ఈజీ అమ్మ. నెగెటివ్ క్యారెక్టర్ చేయటం చాలా కష్టం. విలన్ ఈజ్ వెరీ వెరీ కష్టం. అలా అదంతా నెగెటివ్ ఇదనమాట. అది చేయటం చాలా కష్టం. ఎవరికి రాదు. ఆంధ్రదేశంలోకెళ్తే ముఖ్యంగా కృష్ణా, గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నక్షత్రనామమే పెట్టాలంట. ఇది ఈ రెండిటికి నేను చూసిందేంటంటే నక్షత్రనామం పెట్టే కన్నా నక్షత్రము ఏ అంటే భూతత్వంలో ఉందా, వాయుతత్వంలో ఉందా, అగ్నితత్వంలో ఉందా, జలతత్వంలో ఉందా చూసుకోవాలి. ఆ తత్వానికి సపోజ్ భూతత్వంలో ఉన్న నక్షత్రంలో పుట్టిన వాడికి జలతత్వంలో పేరు పెడితే ఇది పాత ఓల్డెన్ డేస్ చాలా పాతకెళ్ళి పేర్లు ఎందుకు పెట్టారని చూసుకుంటే భూమికి నీరుంటే డెవలప్ అవుతారు, అగ్నికి వాయువు ఉంటే డెవలప్ అవుతారు. అలా ఈ తత్వాలు చూసుకొని నక్షత్రం ప్రకారంగా మొదటి అక్షరం తీసుకోవాలి.